సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అనేది ఫుల్ సాంగ్తో సహా వినాలనుకుంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు అయితే విజిట్ చేయండి. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక వీడియో అయితే చూసారు కదా, వినాయక చవితికి సంబంధించిన ఒక వీడియో అయితే. అటువంటి వీడియోస్ని మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, అదేవిధంగా పిఎన్జీ బార్డర్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఇంకైతే ఎటువంటి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెస్ట్ యాప్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మెస్ట్ యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన క్రియేట్ నవ్ అంతా అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే 7 రేసెస్ అయితే అడుగుతుంది. ఓకేనా, మీరైతే ఓల్డ్ వెర్షన్ కైన్మెస్ట్ వాడుతున్నట్టయితే 3 రేసెస్ అయితే అడుగుతుంది. న్యూ వెర్షన్ కైన్మెస్ట్ వాడుతున్నట్టయితే 7 రేసెస్ అయితే అడుగుతుంది. మీరు కూడా నేను వాడే కైన్మెస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ప్లేస్ అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అయితే మనకైతే ఒక రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మనం అయితే ఏ రేషన్ మీద అయితే మనం అయితే వీడియో చేయాలనుకున్నామో ఆ రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16:9 అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ పైన నెక్స్ట్ అని కదా అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేను వాడే ప్రతి మెటీరియల్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడైతే యూజ్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి నేను 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే చూపిస్తా చూడండి. ఓకే, 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నా, ఒకసారి చూపిస్తా చూడండి. ఓకేనా, స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, సెకండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో గమనించినట్టయితే వినాయకుడు అయితే ఈ విధంగా ఉన్నాడు కదా, సెకండ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చినప్పటికి ఈ విధంగా అయితే మారుతారు ఫ్రెండ్స్. ఓకేనా, 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అయితే నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే అయితే ఒక బ్యాక్గ్రౌండ్ మీద అయితే ఒక వీడియో అయితే క్రియేట్ చేయండి కదా ఫ్రెండ్స్, మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకేనా, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే హెచ్డి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఒకవేళ ఫోన్లో సపోర్ట్ చేయకపోతే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి, నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేనైతే వాళ్ళ ఫోన్లో సపోర్ట్ చేసే బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళకైతే సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే చూస్తుంటారు కదా, పిఎన్జీ ఇమేజ్ కడనా. ఇందులో నేను వాడే పిఎన్జీని ఓకే నేను ఇక్కడికి యాడ్ చేస్తున్నాను కదా, సేమ్ ఇటువంటి పిఎన్జీ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క పిఎన్జీ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ప్రొవైడ్ చేసే ప్రతి మెటీరియల్ అయితే హెచ్డి క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి మీకు. ఓకేనా, ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంత క్లారిటీగా చూసారా ఫ్రెండ్స్. నేనైతే ప్రతిదీ పిఎన్జీ ఇమేజ్ అయితే నేనైతే హెచ్డి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకుని లైట్గా ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోండి, ఎందుకంటే మిగిలిన పార్ట్ జూమ్ చేసిన పార్ట్ అంటే రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం అయితే ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే మూవ్ అవ్వాలి కాబట్టి. ఓకేనా, మనం అయితే దీనికి అయితే కీ యానిమేషన్ అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క పిఎన్జీని అయితే చివరికి అయితే స్వైప్ చేయండి. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత 1 స్టిక్ మార్క్ ఇచ్చాను. స్టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎండింగ్ పాయింట్ అని ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఏరో మార్క్ అయితే చూపిస్తున్నాను కదా, అక్కడైతే ఉన్నాను. ఓకేనా, ఎండింగ్ పాయింట్లు ఉండి మీరు తీసుకున్న ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అట్లా క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ కదా అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా మూవ్ చేయండి. ఓకే, ఈ విధంగా మూవ్ చేసిందా చూడండి, ఈ విధంగా మూవ్ చేసిందా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చినప్పుడు చూసినట్టయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత లేయర్ పైన చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఇంకో పిఎన్జీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఫ్లవర్స్ ఉన్న ఈ యొక్క పిఎన్జీని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ యొక్క ఇమేజ్ కూడా జూమ్ చేసి చూసుకున్నట్టయితే ఎటువంటి క్లారిటీ అయితే పోదు ఫ్రెండ్స్. నేను ఇచ్చే ప్రతి మెటీరియల్ అయితే మీకు అయితే హెచ్డి క్వాలిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, పిఎన్జీ ప్రతిదీ హెచ్డి క్వాలిటీ ఇచ్చిన ఫ్రెండ్స్. అక్కడ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా ఓకేనా పైన అయితే ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ని కూడా చివరికి అయితే స్వైప్ చేయండి. ఓకేనా, మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత 1 స్టిక్ మార్క్ చేసి ఫ్రెండ్ కండి. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేనైతే యారో సింబల్ అయితే చూపిస్తాను కదా, ఆ యొక్క యారో సింబల్ అయితే ఎక్కడ చూపిస్తానో అక్కడైతే మీరైతే క్లిక్ చేయండి. ఓకేనా, స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి ఇప్పుడైతే ఎవరి ఇమేజ్ పెట్టామన్నారు మీరు వాళ్ళ ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా మై సన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా.
మీరు కూడా మీ యొక్క ఇష్టమైన ఒక ఇమేజ్ అంటే మీరైతే ఎవ్వరు ఇమేజ్ పెట్టారంటే మీరైతే మీ యొక్క హీరో ఇమేజ్ అని పెట్టుకోవచ్చు, లేదంటే మీ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఓకేనా. బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇమేజ్ అయితే చివరిగా స్వైప్ చేస్తున్నా. ఓకేనా. ఒకవేళ మీకు ఇమేజ్ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకుని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో బీజీరెమోర్ అనే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి 2 సెకండ్స్లో అయితే ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్లో కట్ చేసుకోండి. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఇమేజ్ అయితే చివరిగా స్వైప్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా మనకు కొంచెం జరుపుని చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా చూడండి. ఈ విధంగా తర్వాత టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత మళ్ళీ మనం తీసుకున్న మనకు ఇమేజ్ అయితే ఒకసారి మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన ఈ నేమ్స్ ఉన్నాయి కదా అయితే క్లిక్ చేసి ఇక్కడైతే ఫేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా ఫేడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అయితే బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం లాస్ట్కి వస్తే ఇక్కడ లాస్ట్కి వచ్చండి, ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకే. ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మూవ్ చేసిన టిక్ మార్క్ ఉండాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫేడ్ ఎఫర్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత అయితే ఈ విధంగా అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫోటో అనేది ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే మీకు అర్థం అవ్వాలని చెప్పి స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే ఇటువంటి మంచి వీడియోస్ని అయితే మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అయితే ఈ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఓకేనా. మనమైతే మళ్ళీ లేయర్ పైన చేసి మీడియా పైన చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ యొక్క పిఎన్జీని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకేనా. ఈ యొక్క పిఎన్జీని కూడా నేనైతే క్వాలిటీలో అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. జూమ్ చేసి చూసినట్లయితే నేను ప్రతి మెటీరియల్ అయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంత క్వాలిటీలో ఉందో. ఓకేనా. నేను వాడే ప్రతిదీ క్వాలిటీలో అయితే మీకు ఇచ్చాను ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయని అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఒకవేళ మీకు ఫోన్లో సపోర్ట్ చేయకపోతే ఫ్రెండ్స్ నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి. అదేవిధంగా గ్రూప్లో జాయిన్ అవ్వండి. నాకైతే మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. వాళ్ళ ఫోన్లో సపోర్ట్ చేసే మెటీరియల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే రైట్ సైడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ యొక్క పిఎన్జీని కూడా చివరికై స్వైప్ చేయండి. ఓకేనా. ఈ విధంగా చివరికై స్వైప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చివరికై స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ అదే పిఎన్జీని ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే 10 సెకండ్స్కి అయితే ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా. 10 సెకండ్స్కి అయితే ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ రైట్ సైడ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే కొంచెం అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్న టిక్ మార్క్ ఉండాలి. ఇప్పుడు అయితే ఈ విధంగా అయితే ఆ యొక్క పిఎన్జీ కూడా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ కూడా ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చివరికై స్వైప్ చేయండి. ఓకేనా. ఈ విధంగా చివరికై స్వైప్ చేయండి. ఈ విధంగా చివరికై స్వైప్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క పిఎన్జీ కూడా నేను జూమ్ చేసి చూపిస్తా చూడండి ఎంత క్వాలిటీ ఇచ్చానో. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క పిఎన్జీని కూడా అయితే చాలా హెచ్డి క్వాలిటీలో ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా. మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి మెటీరియల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఏ మెటీరియల్ అయితే మీరు అయితే మిస్ కాకుండా ఫ్రెండ్స్ ప్రతిదీ అయితే క్వాలిటీ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేసి ఇచ్చే ఫ్రెండ్స్. ఓకేనా. మీకు అయితే హెచ్డి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేసుకున్నా. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి ఏ విధంగా పెడతాం రైట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదంతా లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం రైట్ సైడ్కి అయితే మూవ్ చేయాలి కాబట్టి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఎండింగ్ పాయింట్ ఉండండి. ఓకేనా. ఈ విధంగా ఎండింగ్ పాయింట్ ఉండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా. ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా అయితే మూవ్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్ మార్క్ రాను. ఓకేనా. ఈ విధంగా స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు ఒక నేమ్ టెస్ట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నారు కదా, ఆ యొక్క టెస్ట్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకేనా. ఆ యొక్క టెస్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చివరికై స్వైప్ చేయండి. ఓకేనా. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా. అయితే ఈ విధంగా చివరికై స్వైప్ చేసి ఓకేనా. ఈ విధంగా అయితే చివరికై స్వైప్ చేసిన స్టార్టింగ్ వస్తుంది. ఈ విధంగా అయితే సించేజ్లో పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా సించేజ్లో తగ్గించి ఈ విధంగా సించేజ్లో పెట్టుకున్న కదా సెండ్ టు బ్యాక్ సైడ్. ఓకేనా. లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ దానికి ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ నొక్కితే లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా. మనకి ఇమేజ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మళ్ళీ ఈ విధంగా అయితే జరపండి. ఓకేనా. ఈ విధంగా అయితే ఒక 10 సెకండ్స్కి అయితే ఈ విధంగా జరపండి. ఓకేనా. ఈ విధంగా జరిపిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ సెకండ్ దాన్ని అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకే. ఈ విధంగా మూవ్ చేయండి. అదేవిధంగా ఈ విధంగా తగ్గించండి. ఓకేనా. ఈ విధంగా మూవ్ చేస్తూ ఈ విధంగా అయితే తగ్గించండి. ఓకేనా. ఈ విధంగా అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టిన తర్వాత టిక్ మార్క్ ఉంది. ఓకే. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ బోర్న్ అయితే డౌన్లోడ్ చేస్తుంటారు కదా, ఆ యొక్క పిఎన్జీ బోర్న్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా.
ఆ యొక్క పిఎన్జీ బార్న్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పిఎన్జీ బార్న్ కూడా అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి మెటీరియల్ ఫ్రెండ్స్ నేను వాడే ప్రతి మెటీరియల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ స్టోక్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి వాడే ప్రతి మెటీరియల్ అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ప్రతి మెటీరియల్ అయితే నేను హెచ్డీ క్వాలిటీలో ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, కింద అయితే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడికి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత మళ్ళీ దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్ అయితే ఎవరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇస్తున్న స్టార్టింగ్ మార్క్ స్టార్టింగ్ ఇస్తున్నది ఒకసారి ప్లేస్ చూసుకోండి. ఇప్పుడు చూసినట్లయితే ఆల్మోస్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి అయితే ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవ్యూ వీడియోలో ఒక సాంగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఆ యొక్క సాంగ్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా మీకు ఇష్టమైన ఒక సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడియో సింబల్ అయితే క్లిక్ చేయండి. ఆడియో సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో అయితే మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకుని సేవ్ అని చేసుకోండి. ఒకసారి ప్లే చేసి వస్తే చూడండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఒక ఇమేజ్ పెట్టుకొని మీరు కూడా వినాయక చవితికి సంబంధించి ఒక వీడియో ఎడిటింగ్ అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. ఓకేనా, మీ లైక్స్ అయితే సపోర్ట్ చేస్తుంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏ విధంగా సేవ్ చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ సైడ్ షేర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే హెచ్డీ వచ్చి 180pలో పెట్టుకొని, అలాగే ఫ్రేమ్లో వచ్చి 30లో పెట్టుకొని కింద సేవ్ ఉంటుంది అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మనకి గ్యాలరీకి అయితే ఇప్పుడైతే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే వెంటనే చెప్పేస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే అటువంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మీకు ఇచ్చే ప్రతి మెటీరియల్ అయితే హెచ్డీ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరైతే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే ఇటువంటి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.